నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. విశాఖలో వృద్ధాశ్రమం, అనాథ శరణాలయం నిర్మిస్తామని నమ్మబలికి మోసం చేసినటువంటి హయగ్రీవ సంస్థకు కూటమి సర్కార్ షాక్ ఇచ్చింది. ప్రభుత్వం నుంచి రాయితీపై అప్పనంగా భూములు తీసుకున్న హయగ్రీవ సంస్థ ప్రతినిధులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంతో కేటాయింపులను రద్దు చేసింది. హయగ్రీవ భూములను రెవెన్యూ శాఖ అధికారులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇది ప్రభుత్వ భూమి అంటూ జిల్లా కలెక్టర్ పేరిట బోర్డులు, నోటీసులు కూడా పెట్టేశారు. ముందుగా ఈ అంశం మీద చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి చైతన్య గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అలాగే జనసేన పార్టీ నుంచి నెరసు ఆంజనేయులు గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్. అలాగే సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు కోటేశ్వర గారు కూడా జాయిన్ అయ్యారు. సార్, చైతన్య గారు, ఈ హయగ్రీవ మీరు ఇది 2006లో వాళ్ళు అప్లై చేసుకుంటే వృద్ధులకి అలాగే అనాథులకి ఆశ్రమం కడతామని చెప్పేసి అప్పట్లో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ 2008లో శాంక్షన్ చేసింది. అది కూడా అప్పటి కలెక్టర్ అప్పుడు ఉన్నటువంటి వాల్యూ 1.5 crore పర్ ఎకర్ చొప్పున ఇవ్వచ్చు అని చెప్పేసి ఆయన సిఫార్సు చేస్తే, లేదు ఒక మంచి కాజ్ కోసం వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మనం ఇంకా రాయితీ ఇవ్వాల్సిందే అని చెప్పేసి జస్ట్ 49 కోట్ల రూపాయలకి అప్పట్లో అప్పగించారు. 45 లక్షలకు అప్పగించారు పర్ ఎకరా అని చెప్పేసి మొత్తం 12.51 ఎకరాలని ఇచ్చారు. అంటే ఇచ్చిందే ఒక దాదాపు 1 కోటి రూపాయలు రాయితీ ఎకర్కి అప్పట్లో. ఇప్పుడు అది దాదాపుగా 500 కోట్ల రూపాయల వర్త్ అట. ఎక్కడ 2008 జూన్ కేటాయింపులు, ఎక్కడ 2025 ఉన్నాం. ఇప్పటి వరకు ఎటువంటి ఆ కార్యక్రమాలు చేపట్టకపోగా చివరికి వైసీపీ హయాంలో దాంట్లో జొరబడి వాళ్ళ మనుషుల్ని దాంట్లో పార్ట్నర్లుగా చేర్చి జీపీఎల్ రాసుకొని అప్పటి ఎంపీ, ఎక్స్ఎంపీ ఎంవివి సత్యనారాయణ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి మొత్తంగా కలిపి ఒక 85 కోట్ల రూపాయల చొప్పున లావాదేవీలు చేశారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి. అంతేగాని ఏదైతే కాజ్ కోసం, ఒక పర్పస్ కోసం తీసుకున్నటువంటి వృద్ధాశ్రమం కానీ, అనాథాశ్రమం కానీ, వాళ్ళకి కేటాయించాల్సినటువంటి కాటేజీలు కానీ, అలాగే మౌలిక వసతులు కానీ అటువంటిది ఏమీ లేదు అసలు. అది మొత్తానికి తొంగలేదు. మరి ఏం చేశారు మీరు 2014-19 మధ్యలో? ఇప్పుడు తీసుకున్నారు సరే ఇన్నాళ్ళకి. ఇప్పటి వరకు మరి ఇవన్నీ అరికట్టే అవకాశం ఉండేది కదా. 2019-24 మధ్యలో జరిగిన లావాదేవీల కోసంకి చివరికి ఈడీ కూడా రంగంలోకి దిగింది. 45 కోట్ల రూపాయల పైచిలకు అటాచ్మెంట్ కూడా చేసింది. ఎవరు, ఎంవివి సత్యనారాయణ గారి అవ్వచ్చు, లేకపోతే ఎవరికైతే అసలు మొదట కట్టబెట్టారో జగదీశ్వరుడు ఏదో పేరు వినపడుతుంది అతను అవ్వచ్చు, లేదంటే కనుక మధ్యలో ఎవరో బ్రహ్మాజీ అట ఒక అతను వైసీపీకి సంబంధించి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అసిస్టెంట్గా ఉంటారంట, చాలా క్లోజ్ అట, జీవి అంట అతని పేరు, అతను ఆడిటర్ కూడా అన్నట్ట, అతనికి కావచ్చు. వీళ్ళందరికీ కూడా జరిమానా విధించి, అంటే ఈడీ రంగంలోకి దిగిందంటే అక్కడ ఖచ్చితంగా అవకతవకలు జరిగిందని క్లారిటీగా ఉంది. మరి 2014-19 మధ్యలో మీరు ఏం చేశారు? ఎందుకని చర్యలు తీసుకోలేదు? నమస్కారం అండి. ప్రభుత్వం ఒక పర్పస్తో, అది ఏ ప్రభుత్వాలు అయినప్పటికీ కూడా ఒక మంచి ఉద్దేశంతో ప్రజా అవసరాల కోసంగా కొన్ని భూములు కేటాయిస్తాయి. దానికి సంబంధించిన రాయితీలు కూడా అటువంటి సంస్థలకు ఇస్తాయి. కొన్ని సంస్థలకి చాలా ఉదారంగా ఫ్రీగా కూడా భూములు కేటాయిస్తారు. ఇది ప్రజల ప్రయోజనార్థం, సమాజ హితం కోసం, రాబోయే భావితరాల భవిష్యత్తు కోసంగా ఆ పనిచేస్తారు. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో ఆయన ఏ ప్రతిఫలం ఆశించి ఆ రోజున హైగ్రీవ వాళ్ళకి ఈ భూములు అప్పచెప్పారో ఆ పర్పస్ సర్వే అవుతుందో లేదన్న విషయాన్ని గురించి అనేక సందర్భాలు అప్పుడు కూడా చర్చలు జరిగాయి. అయితే 2014 నుంచి 19 వరకు విభజిత ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత కూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ భూములు ఏదైతే పర్పస్ కోసం ప్రభుత్వం ఇచ్చిందో ఆ పర్పస్ డీవియేట్ కాకుండా చూశారు. దానికి కావాల్సినటువంటి ఈ రోజు అవుతుందో, రేపు అవుతుందో, మరికొద్ది రోజుల్లో అవుతుందో అటువంటి సమస్యలు వస్తే ఉపయోగపడుతుందన్న ఆలోచనతో కొంత వెయిట్ చేశారు. అది ప్రతి ప్రభుత్వం చేస్తుంది. ఒక ప్రభుత్వం ఒక సంస్థకో, లేకపోతే ఒక కార్పొరేట్ కంపెనీకో, లేకపోతే ఒక ఫ్యాక్టరీకో భూములు కేటాయించిన తర్వాత ఈ పర్టికులర్ పీరియడ్ వరకు వాళ్ళు ఏం చేస్తారని వెయిట్ చేసి చూస్తారు. సేమ్ టైంలో ఆ భూములు డీవియేట్ చేసి వాళ్ళు ఏ పర్పస్ కోసం అయితే ప్రభుత్వం దగ్గర నుంచి భూములు సేకరించారో
ఆ పర్పస్ కోసం కాకుండా, ఆ విషయం కోసం కాకుండా, మరి వాళ్ళ సొంత అవసరాల కోసంగా, రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసంగా, లేకపోతే ఆ ప్రభుత్వ భూముల్ని, వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్ని వాళ్ళ సొంత ఆస్తులుగా పరిగణించినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాలు వాటికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాలు వస్తాయి. 2014 నుంచి 19 దాకా ఈ హైగ్రీవా వాళ్ళు ఏదైతే గత ప్రభుత్వంలో, వైకాపా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డినో అప్పుడు అక్కడ శాసిస్తున్నటువంటి నాయకులను అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసంగా ప్రభుత్వ భూములు, వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్ని దోచుకు తినడం కోసంగా ప్రయత్నాలు చేశారు. అటువంటి ప్రయత్నాలు 14 నుంచి 19 దాకా జరగలేదండి. అందుకోసంగా ఆ రోజు ప్రభుత్వం మరికొంత సమయం ఇచ్చి వేచి చూశారు. ఈ రోజున అప్పుడు కూడా అనేక నోటీసులు ఈ హైగ్రీవాకి ఇవ్వడం జరిగింది, మీరు చేస్తారా చేయలేరా అని చెప్పని. వాళ్ళకి ఒకసారి భూములు ఇచ్చిన తర్వాత చట్టపరమైనటువంటి అనేక అంశాలు ఉంటాయి, వాటన్నిటి పరిగణన తీసుకొని ముందుకు పోతా ఉంటారు. మరి 19 తర్వాత వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, ఆయన అస్మదీయులను చెప్పుకునే వాళ్ళు విశాఖపట్నం మొత్తాన్ని ఏ విధంగా లూటీ చేశారో మనం చూసాం. ఆఖరాకి విశాఖపట్నంలో ఋషికొండని కూడా ఏ విధంగా వాళ్ళు పూర్తి స్థాయిలో కబ్జా చేసి వాళ్ళ సొంత ఆస్తులుగా పరిగణించారో మనం చూసాం. అదే కోవలో హైగ్రీవాకు సంబంధించినటువంటి వందల కోట్ల రూపాయల విలువైన భూముల్ని వాళ్ళ సొంత ఆస్తులుగా పరిగణిస్తూ వాటిని అన్యాక్రాంతం చేసి వాటి ద్వారా మరింత వందల కోట్ల రూపాయల వ్యాపారం చేయడం కోసం పూనుకున్నారో అప్పుడు ప్రభుత్వాలని నిలదీయాల్సిన పరిస్థితి ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ చేశాయి. అటువంటి పరిస్థితుల్లోనే ఈ రోజున అధికారంలో రాగానే ఏదైతే డీవియేట్ అయ్యే ప్రయత్నం చేశారో ఆ డీవియేషన్ ని ఆపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం సంబంధించిన వందల కోట్ల రూపాయల భూములు ఈ రోజున తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు, వెనక్కి తీసుకుంటారు కూడా. కాబట్టి 14 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోలేదు. అదే విధంగా 19 నుంచి 24 వరకు అన్యాక్రాంతం అవుతున్నప్పుడు కూడా చూస్తూ ఊరుకోలేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వ భూములు ఇచ్చిన పర్పస్ వేరే, మీరు వాడుతున్న పర్పస్ వేరే, మీరు ఆస్తులుగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయాలని చూస్తే, ప్రజాధనాన్ని, ప్రజల యొక్క ఆస్తుల్ని కొల్లగొట్టాలని చూస్తే ఈ తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పని గలవెత్తి గొంతెత్తి మాట్లాడినటువంటి పార్టీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ, ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదే వాగ్దానంతో అధికారంలో రాగానే దానిపైన ఎంక్వైరీ చేశారు. ఎవరైతే అన్యాక్రాంతం చేస్తున్నారో బయట పెట్టారు. తిరిగి ఆ భూములు తీసుకుని ప్రభుత్వంకి పదిలం చేసే పరిస్థితికి వచ్చారు. రాబోయే రోజుల్లో ఆ వందల కోట్ల రూపాయల ఆస్తుల్ని ప్రజల అవసరార్థాలు మాత్రమే తెలుగుదేశం పార్టీ ఉపయోగిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నామండి. చైతన్య గారు, సార్ కోటేశ్వర గారు ఎలా చూడాలి ఇది? ఇప్పుడు ఈ హయగ్రీవా అవ్వచ్చు, సరస్వతి భూములు అవ్వచ్చు, మనం అనేకమైన సెజ్జుల రూపంలో ఇచ్చినటువంటి ఏది చూసినా కానీ దే ఆర్ ఆల్ ట్రేసింగ్ బ్యాక్ టు వైఎస్ఆర్ జమానా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేసినటువంటి కేటాయింపులకే వెళుతున్నాయి ఎప్పుడు చూసినా కానీ. ఇప్పుడు ఇది కూడా అంతే. 2006లో వాళ్ళు అప్లై చేశారట, 2008 జూన్లో కేటాయింపులు జరిగినాయి. వాళ్ళు దానికి సంబంధించి కనీసం ఒక్క పని కూడా ప్రారంభం కాకుండా దాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం కానీ లేదంటే సంబంధిత అధికారులు ఆ విషయంలో వెనక్కి తీసుకుందాం అనుకునే చర్యలు తీసుకుందాం అనుకునే సమయానికి వారు కోర్టులను ఆశ్రయించడం, వారికి మళ్ళీ ఒక అవకాశం కల్పించడం, అలా అవకాశం కల్పించిన తర్వాత కూడా ఏ పర్పస్ మీద అయితే స్టార్ట్ చేస్తామన్నారో వాటికి కాకుండా ఈ లోపల తమకు అనుకూలమైన గవర్నమెంట్ రాగానే ఏకంగా ఆ పార్ట్నర్స్లోకి చొరబడిపోయి ఈ రకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరదీసి దాదాపుగా 36,000 చదరపు గజాలలో 32,000 పైచిలకు చదరపు గజాల యొక్క లావాదేవీలు కూడా జరిగిపోయినాయట. మనం ఆల్రెడీ కొన్ని విజువల్స్ చూస్తుంటే ఆకాశ హర్మ్యాలాగా ఉన్నాయి. అది ప్రైవేట్ వాళ్ళకి మరి ఇచ్చేసినప్పుడు వాళ్ళు కట్టుకుంటారు కదా. మరి ఇప్పుడు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది, అలాగే ఈడీ ఎంటర్ అయ్యింది. ఎవరైతే ఫస్ట్ తీసుకున్నాడో ఓనర్ దగ్గర నుంచి అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని గ్రహించింది. ఆయనతో సహా అందరి ఆస్తుల్ని జప్తు చేసి దాదాపుగా ఒక 45 కోట్ల మేర అటాచ్మెంట్ కూడా చేసింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇది ఇక్కడతో భూమి టోటల్గా ఇప్పుడు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ అయినట్టేనా? మరి ఆల్రెడీ అక్కడ ప్రైవేటు వాళ్ళు కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. మరి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కోర్టులు ఆశ్రయిస్తే మళ్ళీ ఇది మొదటికి వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఇది హైగ్రీవా దానికి సంబంధించి అంటే నాకు వైజాగ్ లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ చెప్పినటువంటి ఒక సంపూర్ణమైన సమాచారం అని కాదు. వాళ్ళు గతంలో దీని మీద కొంతమంది కోర్టుకు వెళ్తే కోర్టు దాన్ని విచారించి వృద్ధాశ్రమానికి లేదా అనాథాశ్రమానికి అవసరమైనటువంటి కట్టడాలని చేసి
మిగిలినటువంటి దాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు అనేటువంటి ఒక అవకాశం ఇచ్చింది అని చెప్తున్నారు. అది నిజమా కాదా అనేటువంటిది నేనైతే నిర్ధారించలేను. ఒకవేళ అలాంటి కోర్టు తీర్పే కనుక ఉంటే అంటే కొంత భాగాన్ని ఏ పర్పస్ కి అయితే తీసుకున్నారో ఆ పర్పస్ కి దాన్ని వినియోగించి మిగిలినటువంటి దాన్ని ఆ సంస్థ డెవలప్ చేసుకోవడానికి అవకాశం కనుక ఇచ్చుంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏ మేరకు మళ్ళా అదే జరుగుతుందా లేదా అనేటువంటిది ఒక సందేహం. అందువల్ల మరి తెలుగుదేశం పార్టీ పెద్దలు దాని గురించి సమగ్రంగా ఉండుంటారు కనుక ఇనీషియల్ గా కేటాయించినప్పుడు చెప్తున్నది ఏంటంటే 10% వృద్ధాశ్రమము అలాగే అనాథాశ్రమము, ఒక 60% వృద్ధులకి కోసం అని చెప్పేసి కాటేజెస్, అవి కూడా వాళ్ళకి అమ్మేదట్టుగా, ఎవరైతే 60 సంవత్సరాలు పైబడి ఉంటారో వాళ్ళకి రాయితీ మీద అమ్మేదట్టుగాను, మిగిలిన 30% టోటల్గా 100%లో మిగిలిన 30% మౌలిక వసతులు కల్పించే విధంగా ఈ రకమైన పర్పస్ కోసం. ఏదేమైనా కానీ మెయిన్ పర్పస్ ఏంటంటే అదొక కాజ్ కోసం తీసుకున్నటువంటి పరిస్థితి కనబడదు. అందు గురించే కదా కలెక్టర్ అప్పట్లో 1.5 crore per ఎకర్ ఇవ్వచ్చు అని చెప్పేసి వైఎస్ఆర్ గవర్నమెంట్కి రెఫర్ చేస్తే ఆయన లేదు ఇది ఒక మంచి కాజ్ కదా అని చెప్పేసి ₹1 కోటి తగ్గించేసి 45 లక్షలకి ఎకరం కట్టబెట్టారంటే ఆల్రెడీ బెనిఫిట్ పొందారు కదా. బెనిఫిట్ పొందినప్పుడు సరే మీరు అన్నట్టుగా మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనుకున్నప్పుడు రైట్ కరెక్టే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పర్పస్గా అయితే ఏ కాజ్గా అయితే స్టార్ట్ చేశారు అది కదా ప్రయారిటీ. ఆ ప్రయారిటీని వదిలేసి మీ సొంత ప్రయారిటీలు చేసుకుంటున్నారంటే దట్స్ దేర్ ఎస్టాబ్లిషింగ్ ఎవ్రీథింగ్ రైట్. అందుకే కోర్టు ఏం చెప్పింది, వీళ్ళు కోర్టుకి ఏమి అఫిడవిట్ ఇచ్చారు, దానికి భిన్నంగా ఏమైనటువంటి కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు అందులో చూస్తే కొన్ని కన్స్ట్రక్షన్స్ ఇంకా నడుస్తున్నాయి, కొన్ని కన్స్ట్రక్షన్స్ పూర్తయినట్టుగా కనిపిస్తూ ఉంది విజువల్స్ అవన్నీ చూస్తూ ఉంటే. అందువలన వాళ్ళు ఏమి ఇచ్చారు, ఏం ఉల్లంఘించారు అనేటువంటిది ప్రభుత్వానికి రైట్ ఉంది, నేను కాదంటలేదు, రైట్ ఉంది. డెఫినెట్ గా డీవియేషన్ అయినప్పుడు అలాంటి భూముల్ని తిరిగి తీసుకోవాల్సిందే. ఇక్కడ ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో లేదా అంతకుముందు కేటాయింపులు, ఇప్పుడు ఇక్కడ ఇంకొక వర్షన్ ఏంటంటే ఈ హైగ్రీవా భూమిని మొట్టమొదటి పొందినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళని, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వేరే పద్ధతుల్లో ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో ఆడిటరు లేకపోతే ఎంవి సత్యనారాయణ గారు వీళ్ళందరూ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారని ఇట్లాంటి కథలు కూడా చెప్తున్నారు. అది నిజమో కాదో తెలియదు మనకి. ఏమైనప్పటికీ ఎవరిప్పుడు ఆ భూమి ఎవరి కబ్జాలో ఉంది, ఏ పర్పస్ తోటి దాన్ని ఆ కన్స్ట్రక్షన్స్ చేశారు అనేటువంటి తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. అందుకని డెఫినెట్ గా ఆ డీవియేషన్స్ ఉంటే వాటన్నిటిని తీసుకోవాలి. ఒకటి, ఇటువంటి ఉదంతాలకు సంబంధించి మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి వ్యవహారాల్లో లేదా తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత కానివ్వండి 2014 నుంచి కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ ఫలానా పర్పస్ కి ఫలానా వ్యక్తులకి ఫలానా కారణాలతోటి ఈ విధంగా మేము ఇంతంత రాయితీలకు ఇచ్చాము అనేటువంటిది పబ్లిక్ డొమైన్ లో రాష్ట్ర ప్రభుత్వం కనుక పెట్టేట్లయితే అది నిజమా కాదా అనేటువంటిది ఎవరికైనా, ఎందుకంటే ప్రభుత్వ ఆస్తి, ప్రైవేట్ ఆస్తుల గురించి మనం పెట్టక్కర్లా, ప్రభుత్వ ఆస్తి ఒక ప్రజా ప్రయోజనం కోసం లేదా మరొక సామాజిక ప్రయోజనం కోసం ఇచ్చేటప్పుడు ఫలానా ప్రయోజనం కోసం ఇచ్చాము ఈ షరతులు ఇవి అని చెప్పడానికి అదేమి రహస్యమేమి కాదు. డెఫినెట్ గా పబ్లిక్ గానే దాన్ని చేస్తే ఆ పర్పస్ నెరవేరిందా, దాన్ని ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడ్డారా లేదా అనేటువంటిది ప్రజలు కూడా తేలుస్తారు, ప్రజలు కూడా ఫిర్యాదులు చేస్తారు. ఒకవేళ ఎక్కడైనా అధికారులు వాళ్ళతోటి కుమ్మక్కయి వాటన్నింటినీ కనుక మూసిపెట్టేటైతే ప్రజలు బహిరంగంగానే గవర్నమెంట్ కి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తారు. అందుకని ఈ భూ వివాదాలు ముఖ్యంగా వైజాగ్ లో కావచ్చు లేదా ఇతర పట్టణాలు కావచ్చు గ్రామాల్లో కావచ్చు వీటన్నిటి మీద ఒక సమగ్రమైనటువంటి వైట్ పేపర్ ని ప్రవేశపెడితే అప్పుడు వాళ్ళ మీద తీసుకునేటువంటి చర్యలు ఏ వైట్కైనా కానీ ప్రభుత్వానికి మద్దతు ఉంటది. రెండోది, ఎవరైనా భవిష్యత్తులో అలాంటి పర్పస్ తో తీసుకున్నటువంటి వాళ్ళు డీవియేట్ కాకుండా ఉంటారు. ఒకవేళ అలాంటి దురుద్దేశాలతో ఉండుంటే అసలు వాళ్ళు ముందుకు కూడా రాకుండా ఉంటారు. అందుకని ఆ విధమైనటువంటి వైట్ పేపర్ ఏ కేటాయింపులు జరిగాయి, ఎక్కడ కేటాయింపులు జరిగాయి, ఏ షరతులతో ఇచ్చారు, ఏం చేశారు అనేటువంటి ఒక స్టేటస్ పేపర్, ఒక వైట్ పేపర్ పెట్టాలనేది నా అభిప్రాయం. ఓకే కోటేశ్వరరావు.
మంచి సూచన యాక్చువల్గా. అయితే మరి ఆల్రెడీ ఆ ప్రొసీజర్ ఉండాలి గవర్నమెంట్ దీంట్లో, ఏదో ఆర్టీఐ అడిగితేనే ఇచ్చేటట్టుగా అట్లా కాదు అసలు. ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ దేర్ ఓన్ వెబ్సైట్, రైట్? సో ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి. అదే కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు, కొన్ని వెస్ట్రన్ కంట్రీస్లో ఏదైతే మనం నేను అన్నింటినీ ఒకే కట్టను, అమెరికా బ్రిటన్లే కాదు, స్వీడన్ కానీ, డెన్మార్క్ కానీ, నార్వే కానీ, ఫిన్లాండ్ కానీ, ఏవైతే క్లీన్ గవర్నెన్స్తో కొన్ని దశాబ్దాల పాటుగా టాప్ ర్యాంక్స్లో ఉన్నటువంటి ఆ యూరోపియన్ కంట్రీస్లో ఉన్నటువంటి మెకానిజమ్స్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ప్రతి చోట కనబడుతుంది. ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి. ఎస్, మీరు ఒక స్టెప్ తీసుకున్నారు, దాన్ని పబ్లిక్ డొమైన్లో ఆ వెబ్సైట్లో పెట్టడమే, ఎవరైనా యాక్సెస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కోటేశ్వర గారు చెప్పినట్టు ఇప్పుడు హయగ్రీవా భూములు ఉన్నాయి, ఆ లోకల్గా ఉన్న వాళ్ళకి తెలుసు. మనం అంటే దూరంగా ఉన్నాము, మీరు హైదరాబాద్లో ఉంటారు, నేను విజయవాడలో ఉంటాను. వైజాగ్లో దగ్గరలో ఉన్న వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ చూస్తారు, ఏంటిది మరి ఇన్ని సంవత్సరాలైనా లేదని చెప్పేసి వాళ్ళకి ప్రైవేట్ కంప్లైంట్ చేయొచ్చు, లేదా ప్రభుత్వ దృష్టికి తీసుకురావచ్చు. ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేది ప్రభుత్వానికి తెలియకుండా ఉంటుందా? ఒకవేళ వాళ్ళు కళ్ళు మూసుకొని ఉన్నా ఈ రకమైనటువంటి సేఫ్ గార్డ్స్ ఎక్కడెక్కడ ఉంటే బాగుంటుంది అనేది కోటేశ్వర గారు చెప్పినటువంటి సూచన. అది కూడా అసలు ఎప్పుడో అమలు చేయాల్సిన అవసరం ఉంటే బాగుండేది. మరి ఇప్పటికీ ఆ మెకానిజం ఉందేమో మనకు తెలియదు. ఒకవేళ ఉంటే కన్నా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం. సైదా గారు ఎలా చూడాలి వైజాగ్ విషయం అనేది? ఎప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన 2019 నుంచి కూడా వైజాగ్ హైలైట్ అవుతూనే ఉంది. అందు గురించి అనుకుంటే పాపం వైజాగ్ని ఆయన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తానన్నాడు. ఇంకేముంది, అసలు ఈ 2024 ఎలక్షన్స్లో గెలవబోతున్నాను, నాకు తెలిసినంతవరకు 8వ తారీఖు 9వ తారీఖు అసలు నేను వెళ్ళి అక్కడ వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను ముఖ్యమంత్రిగా అని చెప్పేసి. పాపం వైజాగ్ అంటే అందు గురించి అనుకుంటా అంత ప్రేమ, అందు గురించే కదా చాలా చక్కగా తను కోరుకున్న విధంగా దాన్ని ఏమంటారు, అక్కడ భవంతులు కూడా కట్టుకున్నారు కదా. కాబట్టి వైజాగ్ సంబంధించి ఇది ఒక్కటే కాదు, హైగ్రేవ్ అనే కాదు, దసపల్ల, ఎన్సీసీ, ఈ భూములన్నిటి కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి మొదటి ప్రధానమైన చర్యగా భావించవచ్చా సైదా గారు? ఈ రిషికొండ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ హయగ్రీవాకు సంబంధించి. సురేష్ గారు, మీకు పేర్కొన్నటువంటి పెద్దలు, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ పెద్దలు కోటేశ్వరరావు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు సోదరుడు చైతన్య గారు, జనసేన నాయకులు మిత్రుడు ఆంజనేయులు గారు, అలాగే సిటీ 24/7 వీక్షకులందరూ కూడా నమస్కారం. ఈరోజు ప్రధానంగా సురేష్ గారు, మనం చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అనేక భూ కబ్జాలకు సంబంధించి, భూ కేటాయింపులకు సంబంధించి ఒక్కొక్క నేరం ఈరోజు మనం బయటపడుతున్నట్లుగా మనం తెలుస్తాం. మనం చూసినట్లయితే మీరు చెప్పినట్లుగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో 2008లో 2006లో ఆ రోజు ఈ యొక్క హైగ్రీవా ఇన్ఫ్రా డెవలపర్ సంస్థ యజమాని జగదీశ్వరుడు, పిలుపూరి జగదీశ్వరుడు అనే అతను ఒక అప్లికేషన్ పెట్టుకొని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకొని 12 ఎకరాల 50 సెంట్లు ప్రభుత్వ భూమి, ఈ ప్రభుత్వ భూమిని కనుక మాకు కేటాయించినట్లయితే, రాయితీ ద్వారా మాకు కేటాయించినట్లయితే మేము వృద్ధాశ్రమాన్ని నిర్మిస్తాము, అనాథాశ్రమాన్ని నిర్మిస్తాం, అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని నమ్మబలికి ఆ రోజు రాయితీ మీద ఆ రోజు 1,50,00,000 ఎకరా ఉంటే, ఆ రోజు కలెక్టర్ గారు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా దాదాపు 45 లక్షలకే ఎకరా చొప్పున మరి ఆ రోజు ఈ యొక్క MOU తయారు చేసుకొని ఆ రోజు ప్రభుత్వం అప్పగినటువంటి విషయం చూసాం. 2008లో కేటాయింపులు అయిన తర్వాత ఆ భూమిలో ఎలాంటి డెవలప్మెంట్ జరగనటువంటి పక్షంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారు ఎందుకు వీళ్ళు మరి చెప్పినటువంటి విధానం ప్రకారం డెవలప్ చేయలేదని ఆలోచన చేసి దాన్ని రద్దు చేయడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి చూసాం. అయితే ఎవరైతే ఈ జగదీశ్వరు ఉన్నారో, హయగ్రీవా ఇన్ఫ్రా డెవలపర్స్ యజమాని జగదీశ్వరుడు, ఆయన కోర్టుకి వెళ్ళి దీన్ని మరి ఆబ్దలు చేసుకున్నట్లుగా మనకు తెలుస్తాం. అది అయిపోయిన తర్వాత మనం చూసినట్లయితే 2014 తర్వాత 2019 వరకు ఆ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు. ఆ 5 సంవత్సరాలు అలాగే గడిచిపోయింది. తర్వాత మనం చూసినట్లయితే 2019 నుంచి 24 దాకా మరి
రాజశేఖర్ రెడ్డి గారి వారసుని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే విశాఖపట్నం అతలాకుతలమైందో మనం చూస్తాం. ఋషికొండని బోడిగుండు చేసి ఏ విధంగా మరి ఆ యొక్క నామరూపాలు లేకుండా చేశారో మనం చూసాం. దస్పల్లా భూముల్ని ఏ విధంగా మరి మరి దిక్కు మొక్కు లేకుండా చేశాడో మనం చూసాం. ఎన్సిసి భూములు. అలాగే మనం చెప్పుకుంటా పోతే ఈ యొక్క అంధుల పాఠశాల సంబంధించినటువంటి ఒక సొసైటీ సంబంధించినటువంటి భూములను కూడా, వికలాంగుల సొసైటీకి సంబంధించినటువంటి ఒక భూములను కూడా మరి ఆక్రమించినటువంటి పరిస్థితి విజయసాయి రెడ్డి మీద ఆ రోజు ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి చూసాం. సముద్రాన్ని కూడా ఆక్రమించుకొని ఏ విధంగా గోడలు కట్టారో కూడా మనం చూసాం. దాదాపు ఈ ఋషికొండని ఆక్రమించి 500 కోట్ల రూపాయలతోటి ప్రభుత్వ నిధులతోటి ఒక మహారాజా ప్యాలెస్ ని కూడా నిర్మించుకునే పరిస్థితి మనం చూసాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి అక్కడ పీఠాధిపతి శారదాపీఠం అనుకుంటాను, అక్కడ ఆయనకి ఏ విధంగా భూముల్ని ఏ విధంగా అంటగట్టాడో కూడా మనం చూసాం. ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఈ భూమికి సంబంధించి కూడా ఆ రోజు మరి అధికారం ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి మాజీ ఎంపీపీ వైసీపీ నాయకుడైనటువంటి ఎంఈవి సత్యనారాయణ ఈ భూమి మీద కన్నేసి ఈ భూమిని ఏదో విధంగా కాజేయాలన్నటువంటి ఆలోచనతోటి జగదీశ్వరుని నయానో భయానో భయపెట్టి ప్రయత్నం చేసినటువంటి విషయం మనం చూసాం. కాన్పట్ పరిస్థితుల్లో ఆ రోజు ఈ యొక్క సత్యనారాయణ ఎంఈవి సత్యనారాయణ ఎంపీ ఈ యొక్క ఒత్తిడి మేరకు తప్పని పరిస్థితుల్లో ఆ రోజు ఎవరైతే ఆ యొక్క ఎంపీకి ముఖ్య అనుచరుడుగా ఉన్నారో బ్రహ్మాజీ అనే అతనికి ఒక జీపీఏ తయారు చేసి 75% షేర్ని ఈ యొక్క 12 ఎకరాల 51 సెంట్ల భూమిలో 75% భూమిని అతనికి అమ్మినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి విజయసాయి రెడ్డి తర్వాత మరో విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు జీవి, ఈయన కూడా దాంట్లో ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళిద్దరు కలిసి ఈ భూమిని ఎలాంటి ఈ అనాథాశ్రమం కానీ లేకపోతే వృద్ధులాశ్రమం కానీ ఏర్పాటు చేయకుండా దాదాపు మనం చూసినట్లయితే అక్కడ మరి ఏదైతే ఆ రోజు ఎంఓయు రాసుకున్నారో 10% భూమిలో అనాథాశ్రమం, అలాగే ఈ యొక్క వృద్ధులాశ్రమం నిర్మించాలా, ఈ యొక్క 60% వచ్చేసి ఈ యొక్క వృద్ధులకి కాటేజీలు నిర్మించాలా, అది 60 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులకి కాటేజీల్ని ఉన్నటువంటి ధరకి అమ్మాలన్నటువంటి ఒక నిబంధనతో పాటు మిగతా 30% భూమిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలా, మౌలిక వసతులు కల్పించాలని చెప్పి వాళ్ళు ఎంఓయు రాసుకున్నటువంటి దాన్ని తుంగలో తొక్కి ఏ విధంగా అయితే ఫ్లాట్లు వేసి అమ్మారో మనం చూసాం. ఈరోజు మనం ఆ విజువల్ చూస్తుంటే మీరు చెప్పినట్లు ఏదో ఆకాశ హార్మోన్ లాగా పెద్ద పెద్ద విల్లాలు, కోట్లాది రూపాయలు ఖరీదు చేసినటువంటి ఇల్లాలు మరి నిర్మించి అమ్ముకున్నట్టుగా మనకు పరిస్థితి చేస్తూ ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం మరి చేసినట్లుగా మనకు అవగతం అవుతా ఉంది. అయితే ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. చాలా క్లియర్గా ఈరోజు ఎన్డీఏ కూటమి ఈ యొక్క ప్రభుత్వ భూముల్ని ఏ విధంగా అక్రమంగా దోచుకొని వాళ్ళ స్వలాభం కోసం అమ్ముకుంటా ఉన్నారో, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో, ఇలాంటి దొంగల నుంచి భూములు రాబోతుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో స్వాగతిస్తా ఉందని కూడా మీకు తెలియజేస్తాం. మనం చూసాం విశాఖపట్నం కేంద్రంగా చూసాం వేలాది ఎకరాల భూముల్ని దోచుకోవడం కోసం చివరికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా పూలదోసి 32,000 ఎకరాలని మరి స్వాధీనం చేసుకుని అమరావతి కట్టాలన్నటువంటి ఒక దుర్బుద్ధి కూడా ఆలోచన చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరి మాటల్లో చెప్పినటువంటి విషయాలు మనకు గుర్తుకు వస్తా ఉన్నాయి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడాన్ని మేము పూర్తి స్థాయిలో స్వాగతిస్తా ఉన్నాం. మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దాదాపు 45 కోట్ల రూపాయల ఆస్తుల్ని మరి ఈడీ అటాచ్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఎందుకంటే ఈ ఎవరెవరైతే ఉన్నారో ఎంపీకి కానివ్వండి, తన అనుచరులకు కానివ్వండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి అనుచరులు కానివ్వండి, వీళ్ళందరి మీద కేసులు బుక్ చేసి వాళ్ళు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదో వాడు ఈడీ అటాచ్ చేసాం ఆస్తులు చేద్దాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కేసు మీద 16 కేసులు ఉన్నాయి.
మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే దాదాపు 10 సంవత్సరాల నుంచి కోర్టులు నాలుతా ఉన్నాయి. దీన్ని కూడా అదే విధంగా చేయకుండా ఇమ్మీడియట్ గా దీనికి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి దీని మీద విచారణ జరిపి ఆ భూములన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలా. ఏదైతే ఆ రోజు ఏ ఉద్దేశంతో అయితే వాళ్ళు ఆ భూమిని తీసుకున్నారో ఆ యొక్క ఉద్దేశానికి ఉపయోగపడే తరగ్గా, లేకపోతే ఆ యొక్క కట్టడాలని ప్రభుత్వం వినియోగించుకునే విధంగా, ఏదైతే ఋషికొండ దగ్గర 500 కోట్లతో నిర్మించారో ప్యాలెస్ ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందో, అలాగే ఈ యొక్క హయగ్రీవ సంస్థ నిర్మించినటువంటి ఆ కట్టడాలన్నింటినీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వ హాస్టల్ నిర్మాణానికి మరి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మనం చూసినట్లయితే అనేకమైనటువంటి ప్రభుత్వ కార్యాలయాలకు స్థలాలు లేవు, ప్రైవేట్ బిల్డింగ్స్ లో ఉన్నాయి. అలాంటి కార్యాలయాలకు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఏదైతే ముందు చెప్పారో వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమం నిర్మిస్తామని చెప్పారో దానికి కూడా మరి వినియోగించాలని చెప్పి మేము ప్రభుత్వం తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఏదేమైనా ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తా ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. సురేష్ గారు. ఓకే, నరస ఆంజనేయులు గారు, యాక్చువల్గా జనసేన పార్టీ ఒక కీలక భూమిక పోషించింది పర్టికులర్గా వైజాగ్కు సంబంధించినటువంటి భూ దందాల విషయంలో వెలుగులోకి తీసుకురావడంలో. మీకు సంబంధించినటువంటి అక్కడ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా యాక్టివ్గా పనిచేసిన విషయం మనం చూస్తున్నాం. మరి ఈ హయగ్రీవ విషయంలో కూడా అంతే యాక్టివ్గా జేఎస్పీ వెలుగులోకి తీసుకొచ్చింది గతంలోనే. ఇప్పటికైనా అంటే ఒక 10 నెలల తర్వాత అయినా కానీ ఒక కీలకమైన ఒక స్టెప్ పడినట్టుగా భావించవచ్చా? ఎందుకంటే వైజాగ్లో ఇది ఒకటే కాదు, ఇంకా చాలా వివాదాలు ఉన్నాయి. దసపలా భూములని, ఎన్సీసీ భూములని, అలాగే మనం ఆల్రెడీ రిషికొండ వివాదాలు ఇవన్నీ చూసాం. సో ఇది ఒక మొదటి పాజిటివ్ స్టెప్గా భావించవచ్చా కూటమి ప్రభుత్వం నుంచి? ముందుగా డిబేట్లో పాల్గొన్నటువంటి పెద్దలకు, అలాగే మీకు ఛానల్లో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ శుభ సాయంకాలం. ఈరోజు ఇలాంటి చర్చలు ఇంకా చాలా జరగాల్సిందే. ఇందాకడ కోటేశ్వరరావు చెప్పినట్టు శ్వేతపత్రం అనేటువంటిది ప్రజల ముందు పెడితే ప్రజల్లో ఎలా ఏ విధంగా అయితే విషయం బయటకు వెళుద్దో, ఇలాంటి చర్చల ద్వారా ఎక్కువ ప్రజల్లోకి వెళ్ళటం వలన, అవగాహన పెరగటం వలన కూడా చాలా వరకు కంట్రోల్ అయ్యే పరిస్థితి భవిష్యత్తులో ఉంటుంది. అందుకు ఇలాంటి చర్చలకి మీరు స్వాగతించినందుకు ముందుగా మీకు అభినందనలు తెలియజేస్తూ, గత ప్రభుత్వంలో అనేక జరిగినటువంటి భూ అక్రమాలు గతంలో ఎప్పుడూ జరగల. అంతకుముందు ఎక్కడన్నా ఎక్కడో చోట ఒకటి వినపడేది. కానీ ఇక్కడ ఎక్కడ చూసినా ఏదో ప్రహ్లాద సినిమాలో ఎందెందు వెతికినా అందెందో కలడు అన్నట్టుగా వైసీపీ ప్రభుత్వం వచ్చినటువంటి మరుసటి రోజు నుంచి కూడా ఎక్కడ భూములు ఉన్నాయి, వాటిని ఏ విధంగా తీసుకోవాలని చెప్పి జీవోలను అడ్డం పెట్టుకుని, గవర్నమెంట్లో ఉన్నటువంటి లొసుకులను అడ్డం పెట్టుకుని వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు అంతా ఎంతగా గత ప్రభుత్వం, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం కొన్నిటికి కేటాయించిన భూములు కూడా లాక్కుని గవర్నమెంట్ ఆఫీసులు పెట్టారు. గవర్నమెంట్ భూములనేమో ప్రైవేట్ వ్యక్తుల్లో చేతుల్లోకి ఈ విధంగా ఏది మన అనాథాశ్రమాల పేరుతోనూ లేకపోతే ఇండస్ట్రీస్ ఏదో ఒక విధంగా జీవోలను అడ్డం పెట్టుకుని గవర్నమెంట్ భూములనేమో ప్రైవేట్ వ్యక్తులకు పెట్టారు. గత ప్రభుత్వం యొక్క సంబంధించిన కార్యాలయాలకు కేటాయించిన వాటినేమో కూడా తొలగించే పరిస్థితి. అంటే ఎక్కడైనా సరే, ఏ విధంగా అయినా సరే భూములు ఎక్కడ ఉన్నాయి అనేటువంటి తాపత్రయం 2019 నుంచి 24 వరకే జరిగింది. అందులో విశాఖపట్నం కేంద్రంగా ఎంతో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి విశాఖపట్నం ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఎవరినైనా స్వాగతిస్తారు, వాళ్ళు ఎవరినైనా కూడా రిసీవ్ చేసుకుంటారు. భారతదేశ వ్యాప్తంగా కూడా ఇవాళ వైజాగ్కి ఒక మంచి పేరు ఉంది, ప్రశాంతమైనటువంటి సిటీగా, అలాగే మంచి కల్చర్ ఉన్నటువంటి సిటీగా, అత్యంత వేగంగా అభివృద్ధి చెందినటువంటి సిటీగా, మంచి వాతావరణం ఉన్నటువంటి సిటీగా. అలాంటి విశాఖపట్నాన్ని గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయలే. ఎక్కడన్నా వేరే చోట జరిగినాయి, కానీ వైజాగ్లో ఎక్కువ జరగల. కానీ గత ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా విశాఖ మీదే కాన్సన్ట్రేషన్ చేసి, ఒకవైపున అమరావతిని నిర్వీర్యం చేయాలనేటువంటి కాన్సెప్ట్తో వైజాగే రాజధాని అని చెప్పి, ఈయనకి వైజాగ్ మీద ప్రేమ ఏముంటుందండి, వైజాగే రాజధాని అని చెప్పి, వైజాగ్ వాళ్ళు మాకు రాజధాని వద్దు బాబు, ఇప్పుడు మేము ప్రశాంతంగా ఉన్నాం, ఈ తెల్ల పంచెలు కట్టుకుని వచ్చి మళ్ళీ మా ఆటలన్నింటినీ ఆక్రమించే పరిస్థితి మాకు వద్దు బాబు అని చెప్పి దండాలు పెట్టినా కూడా వీళ్ళు వైజాగే రాజధాని అని చెప్పి బలవంతంగా వైజాగ్ మీద రుద్ది, వైజాగ్లో వాళ్ళు కట్టినటువంటి ఋషికొండ ప్యాలెస్లు కానీ, అలాగే అక్కడ మేము గతంలో
గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదో ఒక కమ్యూనిటీ భవనాలకు కేటాయించిన వాటిని కూడా తీసుకెళ్లిపోయి గవర్నమెంట్ ఆఫీసులు కట్టడం, ఖాళీగా ఉన్న భూములేమో వీళ్ళు ఆక్రమించే పరిస్థితి వైజాగ్లో కోకొల్లలుగా వందలాది ఎకరాలు చూసాం. అయినా నేను ఒక చిన్న క్వశ్చన్ చేయాలనుకున్నా. ఈ రోజున అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఎంతో మంది స్వచ్ఛందంగా నానా ఇబ్బందులు పడుతూ స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి సహాయాలు అందించి పెడుతున్న పరిస్థితిలో ఉంటే 500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని తక్కువ రేటు కంటే 4వ వంతు రేటుకి ఇచ్చి మళ్ళీ వాళ్ళు ప్రజలకు చేయాల్సినటువంటి సేవ ఏంటి? అదేదో ప్రభుత్వం కూడా బలమైనటువంటి నిర్ణయాలు ఇంట్లో తీసుకోవాలి. మేమేదో వృద్ధాశ్రమాలు పెడతాం, మేము అనాథాశ్రమాలు పెడతామంటే ప్రభుత్వం చేయలేనటువంటి పనుల్ని స్వచ్ఛందంగా చేద్దామని చెప్పి ముందుకు వచ్చి సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్న వాళ్ళు చేయలేని పనులు కూడా ఎవరో వచ్చి 100 కోట్ల రూపాయలకి గేలం వేస్తున్నారనేటువంటిది క్లియర్గా పామర్లకు కూడా అర్థమయ్యే పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం ఇంత బలమైనటువంటి వ్యవస్థలుండి, ఇంత బలమైనటువంటి అధికారులుండి మేమేదో అనాథాశ్రమాలు పెడతామంటే 100 కోట్ల విలువ చేసేటువంటి భూముల్ని కేటాయించడం అనేటువంటిది ఎంత అపహాస్యం అనేటువంటిది కూడా ఒకసారి ఆలోచించాలి. దీని మీద పూర్తి స్థాయి సపరేట్ చట్టాలు ఉండాలి, సపరేట్ విభాగాలు ఉండాలి. ఇందాక కోటేశ్వర చెప్పినట్టు ఏదైనా సరే ప్రజల్లో ఎవరికైనా భూమి కేటాయించినప్పుడు కానీ ఈ మధ్యకాలంలో మనకి గతంలో జన్మభూమి కమిటీలు ఉండి రోడ్లు వేసినప్పుడు ఆ రోడ్డు చివర ఒక బోర్డు పెట్టారు. దానికి ఎన్ని కట్టలు సిమెంట్ వాడారు, ఎంత ఐరన్ వాడారు, ఎంత ఎత్తు రోడ్డు వేశారు అనేటువంటిది మెయిన్ రోడ్డు ఎక్కడైతే వేశారో అక్కడ పెట్టారు. దానివల్ల ప్రజల్లో ఏమైందంటే అటు వెళ్తూ చూసుకుంటా దీనికి ఎన్ని సిమెంట్ కట్టలు వాడారా, ఎన్ని వాడారా అనేటువంటి ప్రజలే అక్కడ నుంచుని రోడ్డు వేసే టైంలో లెక్కలు చూసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ప్రజల ముందు పెడటం వలన ఏ విషయాన్నైనా కూడా ప్రజల్లో చర్చ జరగటం వలన, అలాగే అధికారుల్లో కూడా ఎంతో కొంత మార్పు రావాలి. అలాగే పాలకుల్లో కూడా ఇలాంటి భూములు కేటాయింపు విషయంలో ఈ రాష్ట్ర భవిష్యత్తునంతా కూడా మన చేతుల్లో పెట్టారు, మనం దీనికి జవాబుదారీతనంగా ఉండాలి. మన వల్ల దీనికి కాపలాదారులమే కానీ మనం దీనికి ఓనర్లం కాదు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు మనం ఉండొచ్చు, తర్వాత 5 సంవత్సరాలు ఇంకొకరు ఉండొచ్చు. మనం ఓన్లీ కాపలాదారులమే కానీ మనం ఓనర్లు కాదనే అనేటువంటి రీతిలో పాలకులు ఆలోచించుకోకుండా ఈ 5 సంవత్సరాల్లో మనం ఎంత చేయగలము, ఏ విధంగా భూములు ఎక్కడి నుంచి లాక్కోగలం అని చెప్పి మీరు ఎందాక చెప్పినట్టు సరస్వతి భూములు కానీ వందలాది ఎకరాలు. అంటే గత రాజకీయ నాయకులు ఏదైనా రోడ్డు వేస్తే 5% 2% వస్తాను అలా. కానీ ఈ రోజున గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటిది ఏంటంటే ఎన్ని వందల ఎకరాలు మనం ప్రొక్యూర్ చేయగలం, ఎన్ని వందల ఎకరాలు మనం జీవోలను అడ్డం పెట్టి తీసుకోగలం. అది వైజాగ్ లాంటి చోట, లేకపోతే వేరే ఎక్కడైతే ప్రాజెక్టులు వస్తున్నాయో, లేకపోతే ఎక్కడైతే డెవలప్మెంట్ అయిందని చెప్పే రీతిలో ఈ రోజున రాజకీయాల్లో అధికారంలో ఉండేవాళ్ళు ఆలోచిస్తే అదే విధంగా గత 5 సంవత్సరాలు జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా కనుక దీని మీద చర్యలు తీసుకొని ప్రజల్లో కనుక పెట్టి దీన్ని కనుక రద్దు చేయకపోతే భవిష్యత్ తరాలకు మనం ఏ విధంగా మెసేజ్ ఇవ్వగలం? ఒకవైపు చల్లాచెదరైనటువంటి రాష్ట్రాన్ని చక్కదిద్దటం ఒకవైపు అయితే, గత ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలను సరి చేసుకుంటూ వెళ్తాం ఒకవైపు. కాబట్టి ఏదేమైనా సరే, అది మంచి అయినా చెరైనా, ఏ ప్రభుత్వం ఏది చేసినా సరే ప్రజల్లో చర్చ రావాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. భవిష్యత్తులో ఇందాక మన వేరే కంట్రీస్లో వచ్చేటువంటి పాలసీలు అని అన్నారు, అదే టైప్లో ఇప్పుడు కాకపోయినా ఇంకో 10 సంవత్సరాలకైనా సరే మార్పు అనేది రావాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్తున్నారు అసెంబ్లీ సాక్షిగా, నేను తప్పు చేసినా సరే నన్నైనా సరే ఉరి తీయండి. మా వాళ్ళు ఎవరైనా తప్పు చేసినా సరే ముందు ఆయన తీసుకున్నటువంటి చర్యలు మామూలుగా ఉండవు. సొంత పార్టీ వాళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా ఇమీడియట్లీ సస్పెండ్స్ వచ్చేస్తారు. అంటే ఏంటంటే ఆ విధమైనటువంటిది ఎవరన్నా ఒక అధికారిని మొన్న బెదిరిస్తే ఇమీడియట్లీ సస్పెండ్ చేశారు. అంటే ఆ విధమైనటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు మన ఇంట్లో, మన పార్టీలో ముందు మనం తీసుకుని అదేవిధంగా ప్రభుత్వాన్ని నడిపేటువంటి బాధ్యత వాళ్ళు కూడా బలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే తప్పితే భవిష్యత్తులో ఎలాంటి ఆగమనేటువంటిది మనం చేస్తాం. అందులో ముఖ్యంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసరికి ఎక్కడా కూడా గతంలో జరిగినటువంటి అవినీతులను బయటకు తీయటం ఒక ఎత్తు అయితే, భవిష్యత్తులో జరగకోకుండా భవిష్యత్ తరాలకి మంచి మెసేజ్ ఇచ్చే విధంగా పరిపాలన ఉంటుంది. ఆ విధంగా చేస్తారనేటువంటి ఆశాభావం చాలా బలంగా ఉంది. రైట్ ఆంజనేయులు గారు, యాక్చువల్గా ఈవెన్ వైసీపీ గవర్నమెంట్ హయాంలో కూడా అప్పట్లో 2022 జనవరిలో అక్కడి కలెక్టరు దీన్ని తిరిగి స్వాధీనపరచుకోవాలని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చారట. కానీ అదే కలెక్టర్ చేత 4 నెలలు తిరిగేసరికి జీవీఎంసీ అనుమతులతో సహా తిరిగి ఆ సంస్థలకి ఆ రకంగా కట్టుకోవడానికి అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే అధికారులు కూడా తమ విధుల్ని సక్రమంగా నిర్వర్తించే వాళ్ళని కూడా రివర్స్ చేసుకొని తమకు అనుకూలంగా
ఉత్తర్వులు లేదంటే కనుక పర్మిషన్స్ ఇచ్చుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. చైతన్య గారు, యూ వాంట్ యాడ్ సంథింగ్? 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారండి. ఎక్కడ కూడా వ్యవస్థలు పనిచేయనిలా. కలెక్టర్లు పనిచేయలేకపోయారు, ఐపీఎస్లు పనిచేయలేకపోయారు, ఆర్డీఓలు పనిచేయలేకపోయారు, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు ఎవరిని కూడా పనిచేయనిలా. పనిచేసింది ఎవరా అంటే వాళ్ళకు సంబంధించిన వాలంటీర్లు నాయకత్వంలో వాళ్ళ చేత వాళ్ళు చెప్పిన విషయాలు చట్టాలుగా రూపొందించారండి. దాంట్లో భాగంగా విశాఖపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, ఎక్కడైతే ప్రధాన నగరాలు ఉన్నాయో ఆ నగరాల్లో ప్రభుత్వాలకు సంబంధించిన భూములు ఉన్నాయో ప్రభుత్వ భూములే కాకుండా ప్రైవేటు సంస్థల భూములు కూడా వీళ్ళకు అనుకూలంగా లాక్కున్నటువంటి చరిత్ర గత వైకాపా పాలనలో జరిగిందండి. దాంట్లో భాగంగానే అనేక భూములు, 100 కోట్ల రూపాయల విలువైన భూముల్ని అన్యాక్రాంతం చేసుకుంటూ వచ్చారు. వీళ్ళకి ఐఏఎస్ కలెక్టర్లు కానీ ఇంకెవరైనా సరే బెదిరించి వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా చట్టాలు రూపొందించుకుని మరి వీటిని లాక్కున్న పరిస్థితి. రెరా అప్రూవల్ కూడా హైగ్రీవాలో ఏర్పాటు చేసినటువంటి సంస్థలకి, విల్లాస్ కావచ్చు, వాళ్ళ గంటల కట్టుబడులకి రెరా అప్రూవల్ కూడా తీసుకొచ్చి అమ్ముకునే పరిస్థితికి వచ్చారంటే అప్పుడు పనిచేస్తున్న ప్రభుత్వాన్ని చట్టాలను ఏ విధంగా వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు అనుకూలించుకుని రాయించుకున్నారనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉందండి. అదేవిధంగా ఒక్క హైగ్రీవా భూములే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఇళ్ల పేరుతో 1000 ఎకరాల భూములు కబ్జా చేశారండి. ఆ భూముల్లో కూడా ఈ రోజున కూడా నిరుపయోగంగా ఆగిపోయినటువంటి చరిత్ర. ఎవరికి అవి జగన్ ఇళ్ళకి పనిచేయాలా? వీళ్ళకి సంబంధించిన నాయకత్వాలు అక్కడ ఎకరా 2 లక్షలు 3 లక్షలు ఉంటే ఆ భూమిని 30 లక్షలు 40 లక్షల రూపాయల ఇళ్ళు ప్రభుత్వంలో చూపించి 1000 ఎకరాల భూములు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఎందుకు పనికిరాని భూముల్ని కనీసం మౌలిక వసతులు కూడా కల్పించలేనటువంటి భూముల్లో కొనుక్కొని వీళ్ళ నాయకత్వాలకి వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకి కోట్ల రూపాయలు దోచుకున్నారు. గత ప్రభుత్వంలో ఒక్క వైకాపా ప్రభుత్వంలో భూములని అడ్డగోలుగా ప్రభుత్వ భూములు లాక్కోవడం కానీ వాటికి సంబంధించిన చట్టాలను మార్చుకోవడంలో కానీ అనేక సంస్థలకు సంబంధించిన ప్రైవేటు వ్యక్తుల భూములు లాక్కోవడంలో కానీ గత ప్రభుత్వంలో జరిగినంత దోపిడీ మరి ఎక్కడ జరగలేదండి. దాన్ని కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా బయటకు తీసుకొస్తుంది. గత 5 ఏళ్ల ప్రతిపక్ష పాత్రలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కావచ్చు, అనేక సందర్భాలు వీటినైతే గుర్తించారో, ఏ విషయాలైతే ప్రశ్నించిన అంశాల పట్ల ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తుల్ని తిరిగి తీసుకోవడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. ఖచ్చితంగా హైగ్రీవా లాంటి అనేక భూములు తిరిగి ప్రజలకు అందించే పనిలో ప్రభుత్వం తెలియజేస్తున్నాం. అటువంటిదే సిమిలర్ ఒక